హాయ్ మా అందరికీ ఈ వీడియోలో మనం ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం 1/2 into 3/5. 1/2 into 3/4. This is the numerator and this is the denominator. న్యూమరేటర్ సో ఇక్కడ ఈ ఫ్రాక్షన్ని ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి అంటే we multiply two fractions has and is equal to product of numerators whole divided by product of denominators. అంటే మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ హోల్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. అంటే ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ వాల్యూను మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ వాల్యూను మల్టిప్లికేషన్ చేయాలి, అంతే. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. సింపుల్ చెప్పాలంటే అంటే న్యూమరేటర్ వాల్యూని న్యూమరేటర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి, డినామినేటర్ వాల్యూను డినామినేటర్తోనే మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్కడున్న వాల్యూస్ని అక్కడ వేసి మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. గుర్తుపెట్టుకున్నాం, మన సబ్జెక్ట్లో ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోవాలి. హియర్ 1 into 3 న్యూమరేటర్ వాల్యూస్ నోట్ చేసినాం. 1 into 3 న్యూమరేటర్ వాల్యూస్ని యాజ్ ఈజ్ అలాగే రాసినాం. న్యూమరేటర్ ప్లేస్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లేసెస్ 2 into 5 is equal to చూడండి, న్యూమరేటర్ వాల్యూని న్యూమరేటర్లోనే రాసినాం, డినామినేటర్ వాల్యూని డినామినేటర్లోనే రాసినాం, మల్టిప్లికేషన్ సింబల్ యూస్ చేసినాం. నెక్స్ట్ 1 3s are 3 డివైడెడ్ బై 2 5s are 10. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. చూసినా ఎంత ఈజీగా ఉందో, చాలా ఈజీగా ఉంటుందమ్మా. అర్థమవుతుందా? సో మీరు భయపడకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంకా సింపుల్ వన్ మోర్ ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే 6/5 into 3/7. సేమ్ ఈ ఫస్ట్ ప్రాబ్లం ఏ మెథడ్ అయితే చేసామో సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ సేమ్ మెథడే ఫాలో అవుతుంది. ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అయింది నాన్న, అంతకుమించి ఇంకేం లేదు. అర్థమవుతుందా? సరే చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తూ చేద్దాం. ఏం చేసాం? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్ అని చెప్పి నోట్ చేసినాం కదా. సో అంతేనా మనం చెప్పింది? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. సో పైన ఏవి మెథడ్ అయితే చేసినా కింద కూడా సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే మెథడ్ చేద్దాం. ఏం చేయాలి? ఇప్పుడు 6 into 3 న్యూమరేటర్ వాల్యూస్ డివైడెడ్ బై డినామినేటర్ వాల్యూస్ ఆర్ 5 into 7 is equal to 6 3s are how much? 6 3s are 18 whole divided by 5 7s are 35. అర్థమైపోయింది. చూడండి, 2 steps. సో మల్టిప్లికేషన్స్ హ్యాజ్ ఇట్ చేయాలి. ఇక్కడ 2 మల్టిప్లికేషన్ వచ్చినా సేమ్ ప్రాసెస్ యూజ్ చేయాలి, 4 వచ్చినా సేమ్ ప్రాసెసే, 5 వచ్చినా సేమ్ ప్రాసెస్ చేయాలన్న. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, సో 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ నేర్చుకున్నాం కదా. సో సేమ్ మెథడ్లో 3 ఫ్రాక్షన్స్ ఎలా మల్టిప్లికేషన్ చేయాలో నేర్చుకున్నాం అంతే. సో ఇప్పుడు మనం 2 ఫ్రాక్షన్స్ ఎలా అయితే మల్టిప్లికేషన్ చేసినామో 3 ఫ్రాక్షన్స్ కూడా వచ్చినా, ఇంకొక 4 వచ్చినా, ఇంకొక 5 ఫ్రాక్షన్స్ వచ్చినా కూడా సేమ్ ప్రాసెస్ చేయాలి. ఏం చేయాలి? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేయాలి, డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే డినామినేటర్ వాల్యూస్ని మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న. చూడండి, సో ఇది ఎలా చేసామో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు, సో న్యూమరేటర్ వాల్యూస్ని ప్రొడక్ట్ చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటి న్యూమరేటర్ వాల్యూస్? 1 into 2 into 7. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ కంప్లీట్ అయిపోయింది, డివైడెడ్ బై, సో ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ 2 into 2 into 3 into 5. క్లియర్? సో ఏమన్నా కష్టం ఉందా? సో న్యూమరేటర్ వాల్యూని న్యూమరేటర్లోనే రాసినాం, డినామినేటర్ వాల్యూని డినామినేటర్లో రాసినాం, మల్టిప్లికేషన్ యూస్ చేసినాం. ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 2s are 2 2 7s are 14 whole divided by 2 3s are 6 6 5s are 30. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. చూడండి, 2 ఫ్రాక్షన్స్ వచ్చినా, 3 ఫ్రాక్షన్స్ వచ్చినా, 4 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ వచ్చినా ఇదే మెథడ్ నేర్చుకోండి. ఇంతకు మించిన మెథడ్ ఏమీ లేదు. ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అవ్వండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా మల్టిప్లికేషన్ చేయాలో ఒకసారి నేర్చుకుందాం. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో మల్టిప్లికేషన్ ఎలా చేయాలని చెప్పేసి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు సింపుల్, దిస్ ఈజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సేమ్ చేద్దాం, చూడండి, టైం వేస్ట్ కాకుండా. సో 2/3ని హ్యాజ్ ఇట్ ఈజ్ అలాగే నోట్ చేసుకుందాం ఇంటూ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని
ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పా ఎలా కన్వర్ట్ చేయాలి. హోల్ దట్ ఈస్ 2 ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై డినామినేటర్, హోల్ ఇంటూ డినామినేటర్, హోల్ ఇంటూ డినామినేటర్ ప్లస్ న్యూమరేటర్ హోల్ డివైడెడ్ బై 3. సింపుల్. నెక్స్ట్ is equal to 2/3 is same, 2/3 into this one, 2 3s are 6 plus 2 plus 2/3 3 is equal to so 2/3 is same, 2/3 into 6 plus 2 how much, 8/3. ఇక్కడ చూడండి డినామినేటర్లో సేమ్ ఉంది. అలాంటి మనం అడిషన్లో సబ్ట్రాక్షన్లో ఒక విషయం చెప్పాను మీకు. సో డినామినేటర్లో సేమ్గా ఉంది కాబట్టి ఒకే డినామినేటర్ వాల్యూ తీసుకోండి ఏం చెప్పాను. ఇక్కడ మల్టిఫికేషన్ కాబట్టి సో అలా తీసుకోవడానికి వీల్లేదు. ఏం చెప్పాను, మల్టిఫికేషన్సే చేయాలి. ఎన్ని వాల్యూస్ ఉన్నా మల్టిఫికేషన్సే చేయాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమినేటర్ డివైడెడ్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్ అంటే న్యూమినేటర్ వాల్యూని మల్టిఫికేషన్ చేయాల్సింది, డినామినేటర్ వాల్యూని కూడా మల్టిఫికేషన్ చేయాల్సింది. సేమ్గా ఉన్నాయని చెప్పేసి అలా చేయకూడదు నాన్న. అర్థమవుతున్నాయి. ఈజ్ ఈక్వల్ టు సేమ్ 2 into 8/3 into 3 is equal to 8 2 jar 8 jar 16/8, 3 3s are 9. So this is our required solution. జాగ్రత్త నేర్చుకున్నాను. ఓకేనా. ఇప్పుడు వన్ మోర్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇంకో ప్రాబ్లం చూడండి. 3 2/5 into 4/7. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. చూడండి ఏంటి, 3 into 5 plus 2/5 into 4/7. Next is equal to 3 5s are 15 plus 2/5 into 4/7 is equal to 15 plus 2 17/5 into 4/7. చూడండి వచ్చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్ వేస్తే సరిపోతుంది. సో 17 into 4/5 into 7, 5 into 7 is equal to 17 4s are 68/5 7s are 35. So 35. Answer is 68/35. This is our required solution. ప్రాబ్లం చూడండి. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 మిక్స్డ్ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 6 1/3 into 3 1/4. సో ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రాసెస్ చూడండి. 6 into 3 plus 1 whole divided by 3 into next one 3 into 4 plus 1 whole divided by 4 is equal to mixed fraction improper fraction like convert చేస్తున్నాను. is equal to 6 3s are 18 plus 1 whole divided by 3 into 3 4s are 12 plus 1 whole divided by 4. Next that is equal to 18 plus 1 19/3 into 12 plus 1 13/4. 13/4. నెక్స్ట్ సేమ్ చూడండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చేసినాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సో న్యూమరేటర్ వాల్యూని సో 19 into 13/3 into 4తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది అన్నమాట. చేసేద్దాం. సో ఈ 2ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 247 whole divided by 3 4s are 12. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. చూడండి నాకు చాలా ఈజీగా ఉంది కదా. సో జాగ్రత్తగా నేర్చుకున్నాను. ఓకేనా.